గ్రామ సభ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న సర్పంచ్ గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్ గారికి, గ్రామ కార్యదర్శి గారికి, ఈ సమావేశంలో భాగస్వామ్యులైన మొగులపల్లి మండల ఎస్ఐ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులైన గ్రామ ప్రజలకు, మహిళలకు అందరికీ ధన్యవాదాలు. సమస్యలు చెప్దామని వచ్చినాం. కాబట్టి ఇక్కడ జరుగుతున్న తీరు ఏంటంటే, సమస్యలు చెప్పుకోవడం అంటే 1-to-1గా చెప్పుకోవడం కాదు. ప్రజానాయకులు అన్నప్పుడు ప్రజలు గ్రామంలో ఉన్న సమస్యలు చెప్పాలి. వ్యక్తిగతంగా ఒక్కొక్క సమస్యను అంటే మీ ఇద్దరికి తెలిసిన సమస్య మా అందరికి తెలియదు, మా అందరికి అది అనవసరం. మీ ఇద్దరు మాట్లాడుకోవాలి, 1-to-1 మాట్లాడుకోవాలి. కాబట్టి గ్రామంలో ఉన్న సమస్యలు మాట్లాడుకుందాం. మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారి నుంచి వచ్చిన ఆదేశాలు ఏంటిది, వాళ్ళు ఇచ్చిన పథకాలను కూడా చెప్పమన్నారు. ముఖ్యంగా ఇక్కడ రైతు రుణమాఫీ చేసిరు. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అచ్చుడుతున్న 6 గ్యారంటీలు అని చెప్పి రైతు రుణమాఫీ చేసిరు. ఇక్కడ కొంతమంది రైతు రుణమాఫీ కాలే, అదే చెప్తున్నాను నేను. ఇక్కడ రైతు రుణమాఫీ కాలే. రైతు రుణమాఫీ కాని వాళ్ళు గ్రామంలో ఎంతమంది ఉన్నారు? కార్యదర్శి గారి దగ్గర ఆ లిస్ట్ ఉన్నదా? ఆ లిస్ట్ కోసం మీరు ఏమన్నా చేసిరా? రాష్ట్రం అంతా కాలే, వేరే మన రాష్ట్రం అంతా చాలా దిక్కులో జరగలేదు. మరి ఊర్లో ఇంకెంతమందికి కాలేదు? దానికి సంబంధించిన లిస్ట్ మీ దగ్గర ఉన్నదా? దాని గురించి మీరు ఏమన్నా మీటింగ్ ఏర్పాటు చేసిరా? వాళ్ళని కలిసిరా? ఇదొకటి మీరు సమాధానం చెప్పాలి. దానితో పాటు యువ వికాసం అనే ఒక పథకం పెట్టారు. అది 6 గ్యారంటీలలో భాగంగానే పెట్టారు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంచెం కంగారు పడకని చెప్తానా. నేను వ్యక్తిగతంగా ఏమంటలేను. అది కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా ఎవరైనా ఒకటే. నేను ప్రజాపక్షాన ప్రజల కోసమే అడుగుతాను. మీరు ఎమోషనల్ అయ్యి కాకూరి, మమ్మల్ని ఎమోషనల్ చేయకూరి. మేము ఇక్కడ అడిగేది ఏంటంటే, రాజు యువ వికాసం అని పెట్టి ప్రతి ఇంటికి 3 నుంచి 5 లక్షల రూపాయలు రుణం ఇస్తామని చెప్పింది. ప్రతి ఇంటి నుంచి చదువుకున్న వాళ్ళందరూ మీ సేవల చుట్టూ తిరిగి అప్లికేషన్ పెట్టుకున్నారు. దానికి సంబంధించిన క్యాష్ ఇన్కమ్లు అప్లై చేసుకున్నారు. ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు సంబంధించిన లక్షల రూపాయలు ప్రభుత్వానికి పోయినాయి. వాటి ద్వారా రెవెన్యూ వచ్చినాయి. ఆ కోట్ల రూపాయలు ఇప్పటి వరకు రాజు యువ వికాసం పథకం అది గాలిగా వదిలిపెట్టారు. మరి ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విషయాన్ని కూడా చెప్పాలి ఈరోజు గ్రామ సభలో. దానితో పాటు ఇంకా యూరియా సమస్య, ఇది ఒక యాప్ పెట్టారు. అది తెలియని వాళ్ళు, ఇప్పుడు మా తల్లిదండ్రులకే చదువు రాదు, ఫోన్ పరిజ్ఞానం లేదు, వాళ్ళు ఎట్లా పెట్టుకోవాలి? దాని ద్వారా కూడా ఇబ్బందులు పడతారు. దానికి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ మాట్లాడాలి. దానితో పాటు ఇక్కడ గ్రామంలో సమస్యలు ఉన్నాయి. గ్రామ సమస్యలు ఇంతకుముందు మనం మొదటిసారి గ్రామ సభ పెట్టుకున్నప్పుడు ఇక్కడ చెప్పడం జరిగింది. అనేక సమస్యలు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ మేము మొట్లపల్లికి ఒక అంగన్వాడీ కావాలని ముందు నుంచి చెప్తా ఉన్నా. నేను ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి స్థలం కావాలన్నారు. మా వార్డు సభ్యులు జెండ గురువయ్య గారు మా ఎస్సీ కాలనీలో ఒక స్థలం చూపించారు. అది టాంకి దగ్గర. వాళ్ళు చెప్పారు మా కాలనీలో ఉన్న మహిళలు కూడా, మరి మనకు వచ్చే ఒక అంగన్వాడీని పోగొట్టడం ఎందుకు? ఇక్కడ స్థలం ఉన్నది, అదేది మన కమ్యూనిటీ హాల్ ముందు నీళ్ళ కోసం ఒకటి ట్యాంక్ వేసి, చిన్న ట్యాంక్, మినీ ట్యాంక్, దాన్ని నిరుపయోగం. అసలు ఎందుకు వేసిరో తెలియదు, అది ఎందుకు కట్టిరో తెలియదు. దాని నుంచి వాటర్ వచ్చేది లేదు, దాన్ని వాడుకునేది లేదు. అక్కడ ఆ స్థలంలో కొంత దాన్ని కేటాయించి అక్కడ ఒక అంగన్వాడీ నిర్మాణం చేసుకోవడానికి మరి మా పెద్దలతో మాట్లాడి ఒకసారి ఆ స్థలంలో ఏర్పాటు చేస్తే, మీరు ఒక 2 గంటలు అక్కడ కరెంటును ట్యాంక్ అవతలకు డైవర్ట్ చేస్తే 2 తరాల పిల్లలు అక్కడ భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి దాన్ని కూడా ఒకసారి మీ పరిధిలో పెట్టుకోవాలని ఇక్కడ నుంచి మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు మేము అంతకుముందే చెప్పినాం, మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యలు కూడా బాగానే ఉన్నాయని. దాంతోపాటు ఇంకోటి గ్రంథాలయం సంబంధించి కూడా ముట్లపల్లిలో గ్రంథాలయం అని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో పెట్టడం జరిగింది. దాన్ని మొదటగా మేము వ్యతిరేకించిన వాళ్ళలో నేను కూడా ఉన్నా. కాబట్టి దానికి సంబంధించిన బిల్లు కూడా రావడం జరిగింది. నేను ఇక్కడ నుంచి సర్పంచ్ గారిని కోరేది ఏంటంటే, గ్రంథాలయానికి మీరు ఫర్నిచర్ ఇస్తా అన్నారు. సరే, ఆ ఫర్నిచర్ కొంత అమౌంట్ వచ్చిందని కూడా చెప్పడం జరిగింది. ఆ ఫర్నిచర్తో వేయండి అని చెప్పడం జరుగుతుంది. అందులో కొంతమంది ఈరోజు వచ్చి ఉంటారు. సరే, వాళ్ళకి ఇబ్బంది కాకుండా కొంత కబోర్డును కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజు కబోర్డు ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ఫర్నిచర్, దానికి సంబంధించిన కొన్ని పుస్తకాలు వేస్తే రానున్న పిల్లలు ఎండాకాలం వచ్చేది ఉన్నది, కొంచెం చదువుకోవడానికి కూడా బాగుంటుంది. కాబట్టి అది కూడా ఏర్పాటు చేయండి అని ఈ వేదిక నుంచి. సరే, ఇంకొక నెల రోజులు టైం తీసుకుంటారు, ఎంత టైం తీసుకుంటారో అందులో ఉన్న వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాని స్థలాన్ని కూడా కొంత కేటాయించి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. దాంతోపాటు సార్ కొంతమంది ఈ వాట్సాప్ గ్రూప్లలో
పారిశుద్ధ కార్మికుల గురించి ఎందుకు సార్ అది తప్పుడుగా మాట్లాడడం? మీరు ఫోటోలకు పోజులు ఇస్తారు, ఈ ఫోటోల కోసం పెట్టుకుంటారు. తప్పు ఇది. పని చేసేదంతా 100కు 99% మా ప్రజలే, మా వాళ్ళే. మీరు ఫోటోలకు పోజులు ఇస్తారు, పని సాధన అయితే లేదు, ఇలాంటి ఏంటిది అవమానకరమైన మాటలు ఇవి గ్రూపులలో పెడితే మీకు పని చేయకపోతే వచ్చి గ్రామ పంచాయతీల కార్యదర్శి గారికో సర్పంచ్ గారికో ఇన్ఫర్మేషన్ ఇయ్యరు. కానీ 500-600 మంది ఉన్న వాట్సాప్ గ్రూపులల్లో ఇలాంటి తప్పుడు మెసేజ్లు పెట్టడం ఎందుకు? రానున్న రోజులలో ఎవ్వరు కూడా పారిశుద్ధ కార్మికులు ఉండరు. మేము చదువుకుంటాను, మేము వచ్చి ఆ పని చేయడానికి సిద్ధంగా లేనిగా మా వాళ్ళు రారు. ఎందుకు అంత అవమానకరంగా మాట్లాడు? వాళ్ళు చేయకపోతే వాళ్ళకి ఇచ్చే జీతం ఎంత? 8 నుంచి 9, 10 వేలు ఇస్తారు. అవి కూడా టైం కత్తలేవని మొన్న నెల రోజులు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కూర్చొని ధర్నా చేసారు. మరి వాళ్ళ బతుకుల గురించి ఎవరు ఆలోచించాలి? ఈ తప్పుడు దీంతో పాటు ఇంకొంతమంది ఆ వేటు న్యూస్ పట్టుకొని ఈ సంవత్సరం గ్రామ పంచాయతీకి 10 లక్షలు రిలీజ్ అయినాయి. 10 లక్షలు ప్రతి గ్రామ పంచాయతీకి రిలీజ్ అయితే 12,500 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మరి తెలంగాణలో ప్రతి గ్రామ పంచాయతీకి రిలీజ్ అయితే ముఖ్యమంత్రి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక పేపర్ ప్రకటన ఏడా ఒక జియో రిలీజ్ చేసినట్టు? మరి దాన్ని కూడా మిస్లీడింగ్, ప్రజలందరినీ తప్పుదో పట్టించేదవుతుంది. కాబట్టి దాన్ని కూడా పరిధిలో పెట్టుకోండి. గ్రంథాలయాన్ని కూడా ఇది మీరు చేయాలని కోరుతూ, దాంతోపాటు ఇక్కడ మిషన్ భగీరథ సంపు ఒకటి ఏర్పాటు చేసిరు సార్. మిషన్ భగీరథ సంపులో ఒక సిబ్బంది పనిచేస్తూ ఉన్నాడు. ఆయన ఏ ఊరైనా మనకు తెలియదు. ఆ సంపులో పనిచేసే ఒక ఉద్యోగి మా వాళ్ళ ఉంటే బాగుంటుంది, ఒక మన ఊరి నుంచి ఇస్తే అతని జీవితం బాగుపడుతుంది. కాబట్టి మన ఊరి వాళ్ళకే వచ్చేలాగా అందులో అటు సైడ్ మా స్థలంలో కట్టారు. కాబట్టి మా వాళ్ళలో ఎవరైనా ఒకరికి ఇవ్వాలని ఈ వేదిక నుంచి మేము ముందు పెడతాము. అక్కడ వచ్చేది కూడా 10,000, 12,000 పెద్ద జీతం ఏం కాదు. కానీ ఒక డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళంతా హైదరాబాద్, హన్మకొండలో అక్కడక్కడ తిరిగి చిన్న చిన్న పనులు చేసుకుంటా ఉన్నారు. మరి ఇక్కడే ఉంటే 10,000తో ఊర్లు ఉంటారు తల్లిదండ్రుల ముందు. అది కూడా ఒకసారి మీరు ఆలోచన చేయండి అని కోరుతా ఉన్నా. దాంతోపాటు సార్ ఇందిరమ్మ ఇంట్లో ఇంతకుముందు ఫస్ట్ కూడా చెప్పడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ వాళ్ళు ముందే అనుకుంటారు. ఎందుకంటే మా పార్టీ ఇన్ని సంవత్సరాలు మా జెండా మోసిన మా కార్యకర్తగా ఇవ్వాలని కూడా తప్పేం లేదు, మేము కూడా స్వాగతిస్తాము. కాకపోతే అర్హులైన పేదలకు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి తర్వాత కార్యకర్తలకు ఇచ్చుకోండి. రానున్న రోజులలో 100% వస్తే అందులో 40% మీరు తీసుకున్న 60% మంది అర్హులైన పేదవాళ్ళకి ఇవ్వండి అని చెప్తా ఉన్నాం. మీరే జెండాలు మోసి మరి సామాన్యమైన ప్రజలు చచ్చిపోవాలా ఊర్లద్దా? మీ పార్టీల కార్యకర్తలకి ఇచ్చుకుంటే మరి మిగతా వద్దా? సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే వాళ్ళకి మీరు నాయకులు ఎప్పుడైతారు? మీ దగ్గరికి వచ్చిన వాటిని మీరు తింటే మీరు నాయకులు అవుతారు. ప్రజలు కూడా మిమ్మల్ని హర్షిస్తారు, ఆనందిస్తారు, మిమ్మల్ని దీవిస్తారు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మీకు వచ్చిన వాటిని ప్రజలకు, సామాన్యమైన ప్రజలకు వాళ్ళ అర్హతను చూసి వాళ్ళకి ఇవ్వండి అని కోరుతా ఉన్నాం. మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని మన సర్పంచ్ గారు ఏర్పాటు చేసినందుకు, ఈ ప్రజాపాలన అంటే ఇది ప్రజాపాలన అసలు ప్రజాపాలన అంటే ప్రజలందరూ పరిపాలిస్తే ప్రజాపాలన, ముఖ్యమంత్రి పరిపాలిస్తే ముఖ్యమంత్రి పాలన, రేవంత్ రెడ్డి పాలన అని పెట్టుకోవాలి. ప్రజాపాలన కాదు. రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నదన్న దాని మీద ప్రణాళిక. మరి ఈ ప్రణాళిక ఇంత ఓపికతో ఉన్న గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సర్పంచ్ గారికి కూడా కృతజ్ఞతలు. చెప్పిన సలహాలు తీసుకొని కొంత చెప్పిన పనులు ఇంతకుముందు చెప్పిన విషయాలు కూడా మరి 3 నెలలు అవుతుంది. దానికి సంబంధించి ఒక కమిటీ ఏమని చెప్పినాం, గ్రామాభివృద్ధి కమిటీ. అన్ని కులాలను కలుపుకొని గ్రామ అభివృద్ధి కమిటీ వేయండి. ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన అందులో కూడా ప్రజలందరినీ భాగస్వామ్యం చేయమని చెప్పడం జరిగింది. ఏంటిది ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి వచ్చిన అందులో మరి గ్రామ అభివృద్ధి కమిటీ చేసినప్పుడు ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ అందులో భాగస్వామ్యులు అయితే అప్పుడు ప్రజల భాగస్వామ్యం ఉంటుంది. అది గ్రామ అభివృద్ధి కమిటీ చేస్తారా, గ్రామ డెవలప్మెంట్ నిర్మాణ కమిటీ చేస్తారా, ఇలాంటి కమిటీలు కొన్ని వేసినప్పుడు మహిళా సంఘాల కమిటీలు ఇలాంటి కమిటీలు పడ్డప్పుడు ప్రజలందరూ భాగస్వామ్యులు అవుతారు. ప్రజలందరూ భాగస్వామ్యులు అయినప్పుడు ప్రభుత్వం కోరుకున్న ఆశ కూడా నెరవేరుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.